మొత్తం మీరే చేశారు మొత్తం మీరే చేశారు బొమ్మరిల్లులో సిద్ధార్థ్ చెప్పిన ఈ డైలాగ్ మన స్టార్స్ కు సూట్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ సంక్షోభానికి స్టార్సే కారణమా? వాళ్లే ఇంత చేశారా? ఇంతకీ స్టార్ హీరోలు ఏం చేశారు? ఈ స్టోరీలో చూద్దాం. సింగిల్ థియేటర్స్ మూతపడిపోవడానికి స్టార్ హీరోలే కారణమంటున్నారు. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ పడిపోయిందంటే తప్పంతా పెద్ద హీరోలదే. పెద్ద హీరో ఏడాదికోసారి కనిపించినా చాలు, ఏడాది మొత్తం థియేటర్స్ కళకళ్లాడిపోతాయి. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తారే కానీ అనుకున్న టైంకు వెళ్లే సినిమాలు మొదలు కాదు, పూర్తి కాదు. కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ, హై టెక్నికల్ మేకింగ్ అంటూ 2-3 గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది స్టార్స్ సినిమాలు 2-3 రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తేనే సినిమాలు హిట్ అవుతాయన్న మూఢనమ్మకంతో పెద్ద హీరోలున్నారు. కథలో దమ్ముంటే, మేకింగ్తో ఆకట్టుకుంటే 5-6 నెలల్లో తీసిన సినిమాలు భారీ లాభాలు తీసుకొస్తాయి. క్రేజీ స్టార్స్ ఏడాదికి 2 సినిమాలతో వస్తే సినిమా ఇండస్ట్రీ కళకళ్లాడుతుందని నిర్మాతలు చెబుతున్నా వీళ్ల వైఖరి మాత్రం మారడం లేదు. క్యాలెండర్లో సంవత్సరాలు గడిచిపోతున్నా బన్నీ మాత్రం స్లో మోషన్ ని వీడటం లేదు. పుష్ప వచ్చిన 3 ఏళ్లకు పుష్ప 2తో వచ్చాడు. పుష్ప 2 2024 డిసెంబర్లో విడుదల కాగా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా 2026లో రావడం లేదు. ఈ లెక్కన 2025తో పాటు 2026ను కూడా మిస్ చేసుకున్నట్లే. ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది కనిపించడు. తొలి హిందీ సినిమా వార్ 2 2025 ఆగస్టులో రిలీజ్ అయింది. స్ట్రైట్ తెలుగు మూవీ రిలీజ్ అయి 2 ఏళ్లవుతోంది. 2024 సెప్టెంబర్లో దేవరా రిలీజ్ కాగా ఏడాది నుంచి డ్రాగన్ షూటింగ్లో ఉన్నాడు. ఈ ఏడాదే రిలీజ్ కావాల్సిన డ్రాగన్ షూటింగ్ ఆలస్యమై 2027 జూన్ 11న థియేటర్స్లోకి వస్తోంది. ఇలా తారక్ ఈ ఏడాది కనిపించడు. అల్లు అర్జున్ కెరీర్ మొదలై 23 ఏళ్లైంది. ఈ 23 సంవత్సరాల్లో 22 సినిమాలు చేశాడు. అయితే ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్లో కనిపించలేదు. ఈ లోటును ఏకంగా 4 పాత్రలతో తీర్చేసుకుంటున్నాడా? హ్యావ్ ఎ లుక్. అట్లీ ఏ కథ చెప్పి బన్నీని ఒప్పించాడో గానీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ను పక్కన పెట్టి మరీ రాకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో తీస్తున్నాడు అనిపిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ మాటలు వింటుంటే ఏదో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారనిపిస్తోంది. కెరియర్ లో ఇంతవరకు డ్యూయల్ రోల్ పోషించని అల్లు అర్జున్ రాకాలో ఏకంగా 4 రోల్స్ పోషిస్తున్నాడు అని తెలిసిందే. తాత, తండ్రి, 2 కొడుకులుగా నటిస్తున్నాడు అని సమాచారం. ముందుగా 3 రోల్స్ ను బన్నీతో వేయించాలని అట్లీ అనుకుంటే ఆ 4వ పాత్ర కూడా తనే చేస్తాను అని హీరో పట్టుబట్టారట. మేకప్ టెస్ట్ తర్వాత అట్లీ ఓకే చేసినట్టు సమాచారం. రాకాలో హీరో 4 పాత్రలు చేయడంతో షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అనుకుంటే 2027 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే రాకా టీం పెద్ద ప్రయోగమే చేస్తోంది. షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతోంది. ఈ పాన్ వరల్డ్ మూవీని 1000 కోట్లకు పైగా బడ్జెట్తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కొన్నేళ్లుగా భుజాల నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు శనివారం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ కుడి భుజానికి సర్జరీ చేశారు. మరికొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి ఆపరేషన్ చేస్తారు. మరి త్వరలో సెట్స్ పైకి రావాల్సిన ఓజీ 2 పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ ఇప్పట్లో నటించరు అన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఓజీ 2 లేనట్టేనా? వరుస ఫ్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కు ఓజీ ఊపిరిపోసింది. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బ్రేక్ ఈవెన్ అయింది. వైలెన్స్ హద్దులు దాటిన పవన్ కిచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. పవన్ కెరీర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు. ఓజీతో ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరాడు పవన్. ఉస్తాద్ ఫ్లాప్ తర్వాత 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రకటించినా ఇప్పట్లో ఉండేటట్టు కనిపించడం లేదు. నెక్స్ట్ నటించే సినిమా ఓజీ 2 అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే దర్శకుడు సుజీత్ నానితో బ్లడీ రోమియో మూవీకి కమిట్ అయ్యాడు. లేటెస్ట్ గా పవన్ కు ఆపరేషన్ జరగడంతో 3-4 నెలల వరకు రెస్ట్ తీసుకుంటాడని, ఈ లెక్కన ఓజీ 2 ఇప్పట్లో ఉండదన్న ప్రచారం నడుస్తోంది. ఓజీ రిలీజ్ కు ముందే సుజీత్ నానితో బ్లడీ రోమియో మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని ప్యారడైజ్ తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. ప్యారడైజ్ మూవీ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. పవన్ కోలుకున్నాక ఓజీ 2 పూర్తి చేసిన తర్వాతే బ్లడీ రోమియో తీయనున్నాడు సుజిత్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతోందో చెప్పలేం. త్వరలోనే మరో భుజానికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంది. 3 నెలల పాటు రెస్ట్ తీసుకుంటాడా లేదంటే 6 నెలలు తీసుకుంటాడో తెలీదు. గ్యాప్ ఎంత వచ్చినా ఓజీ 2 పూర్తయిన తర్వాతే సుజిత్ బ్లడీ రోమియో తీస్తాడని తెలిసింది. 2027 సంక్రాంతి మామూలుగా ఉండదు. రోజుకొక కొత్త సినిమా బరిలోకి దిగుతోంది. ఈ హడావిడంతా చూస్తుంటే 2027 సంక్రాంతికి ఒక 1/2 డజను సినిమాలకు పైగా రిలీజ్కు రెడీ చేస్తున్నారు. మరి వీళ్ళందరికీ థియేటర్స్ దొరుకుతాయా? ఇన్ని సినిమాలంటే కష్టమే. మరి డ్రాప్ అయ్యేదెవరు? 2027 సంక్రాంతి రేసులో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ ఖర్చీఫ్ వేసిన నాగార్జున డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. మన వాళ్లకే ప్లేస్ లేదు.
థియేటర్స్ దొరకవనుకుంటే తమిళ స్టార్స్ మేము సైతం అంటూ వస్తున్నారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావాల్సిందే. ఈసారి రవితేజ శ్రీ విష్ణుతో స్వాగ్, ఎం హసిద్ గోలే డైరెక్టర్ తీస్తున్న సినిమాను సంక్రాంతికే తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు తనకున్న థియేటర్స్ లో ఈ మల్టీ స్టారర్ ను దింపుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉన్న 4-5 సినిమాల్లో ఒక మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలిసింది. ఈ ఏడాది ఇదే సీజన్లో వచ్చిన అనగనగా ఒక రాజు హిట్ కావటంతో సెంటిమెంట్ రీత్యా ఒక సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నారని తెలిసింది. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ ఖర్చు వేసేస్తున్నారు. మన వాళ్లకే థియేటర్స్ దొరకవనుకుంటే తంబీలు పోటీ పడుతున్నారు. వచ్చే సంక్రాంతికి తమిళం నుంచి రజనీకాంత్, సూర్య కూడా బరిలోకి దిగుతున్నారు. వీరభద్రుడితో ఫామ్ లోకి రావటమే కాదు, ఫస్ట్ టైం 300 కోట్ల మార్క్ దాటిన సూర్య కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. ఆవేశం ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ సంక్రాంతి బరిలో దిగనుంది. శివకార్తికేయన్ సేయన్ మూవీ కూడా ఇదే రేసులో ఉంది. మన స్టార్స్ కే చోటు లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజనీకాంత్ కూడా దిగుతున్నాడు. రజనీ దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాను 2027 పొంగల్కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావటం ఖాయం. ఈసారి థియేటర్స్ ను అందరికీ సర్దటం అంత ఈజీ కాదు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ డైరెక్షన్ లో నటిస్తున్నారు. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికి రావాలి అన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నారట. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో కొత్త సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలని అనుకుంటున్నారు మెగాస్టార్. సంక్రాంతికి వస్తే సినిమా హిట్ అన్న సెంటిమెంట్ తో చాలా మంది హీరోలు వస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ని కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరోసారి ఇదే పండక్కి వద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందనుకుంటే డిసెంబర్కే రిలీజ్ చేస్తారట. ఎవరు వచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావటం గ్యారంటీ. సంక్రాంతికే వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. F2 సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ హిట్స్ తో వచ్చిన సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏమాత్రం లేదు. సంక్రాంతికే వస్తున్నామంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న చిత్రాల విడుదలకు చోటుంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకో సినిమా థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్నా ఒక్కసారి పరిస్థితులు సహకరించావు. పండక్కి వచ్చే సినిమాలేమిటో జనవరి 1st వీక్ లో తేలనుంది.